డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కేబినెట్ సమావేశం 18 ఎజెండా అంశాలపై చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం నిర్ణయం తీసుకున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఎప్పుడు ఫ్రెష్ వాటర్ లో వచ్చిన భక్తులకి స్నానాలకి చేసుకునే విధంగా వారి మొక్కులు చెల్లించే విధంగా వాటర్ ను కూడా ఉంచటానికి కావలసిన చెక్ డ్యాములు ఇతరత్ర కూడా శాశ్వత పనులు పూర్తి చేయటమే కాకుండా ఈ మేడారాన్ని ఏదో ఇప్పుడు చేశాం, కేబినెట్ పెట్టాం, అయిపోయింది అన్నది కాదు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం ఈ ఆదివాసుల దేవుళ్ల మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ, డెడికేషను ఏంటి అనేది ఈనాడు రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ సమ్మక్క సారమ్మని పూజించే కోట్లాది మంది భక్తులకి స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ మేడారాన్ని తిరుపతిని మరిపించే విధంగా, ఏదైతే కుంభమేళాన్ని మరిపించే విధంగా భవిష్యత్తు తరాలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదొక అద్భుత పుణ్యక్షేత్రంగా ఈ ప్రభుత్వం తీర్చిదిద్దే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. గతంలో నేను ములుగులో తలాపునే నీరు బారుతుంది కానీ మాకు నీళ్లు రావట్లేదని 2006-8లో కూడా పాదయాత్ర చేసినాం. గత 10 సంవత్సరాల్లో కూడా అనేక సార్లు అడిగినాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకునేదే నీళ్లు, నిధులు, నియామకాలని. కానీ గోదావరి నుంచి దేవాదుల నీళ్లు కానీ, తుపాకులగూడెం బ్యారేజ్ కానీ ఇవన్నీ పోయినా మాకు నీళ్లు రావడం లేదని. కానీ ఈరోజు మరి ములుగు మండలంలో లిఫ్ట్, పొట్లాపురం లిఫ్ట్, దానికి దాదాపుగా 8,000 ఎకరాలు ఇప్పుడున్న ఆయకట్టు ఇంకా కొంచెం చేసుకుంటే 15-20 ఎకరాలకు కూడా పారుతుంది. 143 కోట్ల రూపాయలతోటి ఈరోజు క్యాబినెట్లో మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో తలాపునే గోదావరి ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలు అప్పటి నుంచి చేసిన పోరాటం ఇన్నాళ్లకు కల నెరవేరినందుకు నిజంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ సన్నిధిలో జరిగిన క్యాబినెట్లో 143 కోట్ల రూపాయలు ఇస్తూ మరి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. క్యాబినెట్ లో చారిత్రాత్మకమైన క్యాబినెట్ మీటింగ్ ఇది. నేను 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నాను. కానీ ఇలాంటి మారుమూల ప్రాంతంలో కోట్లాది మంది కొలిచే దేవతల సమక్షంలో క్యాబినెట్ మీటింగ్ చేర్చుకోవడం, నిజంగా క్యాబినెట్ మంత్రిగా మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు 2 విషయాలు ఏంటంటే, యామ్ రోడ్ సంబంధించి మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మా R&B శాఖ ద్వారా దాదాపు 6,000 కిలోమీటర్ల పైన రోడ్లని 11,334 కోట్లతో ఎస్టిమేట్ వేసి ఆ టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. దాన్ని కూడా వేగవంతం చేయాలని, దాంతోపాటు పంచాయతీరాజ్ శాఖ కూడా 6,000 కోట్లతోని గ్రామీణ ప్రాంతాల నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి డిజా హెడ్ క్వార్టర్కు R&B శాఖ ద్వారా దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి చర్చించి త్వరగా పనులు ప్రారంభించాలని